మరి నిన్న సభలో పట్టుబట్టారు కదా, టీటీడీ నేతి మీద చర్చించాలి, హెరిటేజ్ మీద చర్చించాలి అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందని చెప్పి ముందస్తు సమాచారం ఇస్తే వైసీపీ నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. పైగా చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత వైసీపీ నుంచి సమాధానాలు కొరువు. ఏదనంటే చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేశాడు. ఆయన అసత్య ప్రచారాలు చేయలే. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిట్టు ఏం చెప్పిందో కళ్ళకు గట్టినట్టు వివరించాడు. ఆయన మీ హయాంలో ఏం జరిగిందో కళ్ళకు గట్టినట్టు వివరించాడు. ఆయన అసత్య ప్రచారం నోటితో చెప్పడం కాదు, ఆయన ఆధారాలతో చూపించాడు. దీనికి వైసీపీ నేతల నుంచి సమాధానం. దేవుడు మా పక్కనే ఉన్నాడని వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్. నాకు అర్థం కాల. సరే జంతుకోవు కాసేపు పక్కన పెట్టేద్దాం. అసలు నెయ్యలేదు కదా అందులో. దేవుడు మీ పక్క ఎలాగా ఉన్నాడు అంటే, దేవుడు కెమికల్స్ తో తయారు చేసిన రసాయనాలతో నా లడ్డూలు తయారు చేయండి, కెమికల్స్ తో తయారు చేసిన రసాయనాలతో నాకు దీపారాధన చేయండి అని వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి కల్లోకి వచ్చి అడిగాడు. అపం కాదురా, అదే కెమికల్స్ నేను ఒక పదార్థం తీసుకొచ్చి ఇదిగో ఇది కెమికల్స్ తో తయారు చేసిన పదార్థం అంట, మీరు ఎవడైనా తింటాడా? ఒక్కొక్క వైసీపీ వాడిని పడేసి ఆ గొట్టం పెట్టి పోయాలి, ఆ గరాటా పెట్టి ఒక 1/2 కేజీ నెయ్యి పోయాలి వాళ్ళ కడుపులో. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటో. మనం ఇంత ప్రసాదం ఇస్తేనే చెప్పులు తీసేసి కళ్ళకద్దుకుని తింటాం, అలాంటిది అసలు అందులో నెయ్యే లేదంటే ఎంత దారుణమైన విషయం.